హైదరాబాద్ లో ఇద్దరు యూట్యూబర్లను అరెస్ట్ చేసిన ఏపీ పోలీసులు కలకలం రేపారు. ఈ ఘటనతో రెండు రాష్ట్రాల రాజకీయ మీడియా వర్గాలలో తీవ్ర దుమారం రేగుతుంది. కాంగ్రెస్ అధికారంలో ఉన్న తెలంగాణ గడ్డపై ఏపీ పోలీసులు ఎలా అరెస్ట్ చేస్తారో అంటూ జర్నలిస్ట్ సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. అర్ధరాత్రి వేళ ఇటువంటి ఆపరేషన్లు ఎలా నిర్వహిస్తారని ప్రశ్నించారు. నిందితులు ఇద్దరు తమ యూట్యూబ్ ఛానల్లో విశ్లేషణ పేరుతో ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ఇతర మంత్రులను వ్యక్తిగతంగా దూషిస్తున్న కారణంగా కేసును నమోదు చేసిన పోలీసులు కోర్టు నుంచి అరెస్టు వారెంట్ ను తీసుకొస్తున్నారని చెబుతున్నారు. దీంతో తెలంగాణ పోలీసులకు సమాచారం ఇచ్చి నిందితులు ఇద్దరిని అరెస్ట్ చేశారని అంటున్నారు. యూట్యూబ్ లో మైరా మీడియా అనే ఛానల్ నిర్వహిస్తున్న కేవీ రెడ్డి అరెస్ట్ జర్నలిస్టు వర్గాలలో తీవ్ర చర్చనీయాంశమైంది. గతంలో కర్నూలు పోలీసులు అతన్ని అరెస్ట్ చేయగా థర్డ్ డిగ్రీ ప్రయోగించారని అప్పట్లో కేవీ రెడ్డి ఆరోపణలు చేశారు. ఆ తర్వాత బెయిల్ పై రిలీజ్ అయిన కేవీ రెడ్డి తాజాగా విజయనగరం జిల్లా బడంగి పోలీసులు అరెస్ట్ చేశారని చెబుతున్నారు. మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఏపీ పోలీసులు హైదరాబాద్ లోని ఆయన నివాసానికి వెళ్లి అదుపులోకి తీసుకున్నారు. ఈ సమయంలో నిందితుడి భార్య, పిల్లలు, స్థానికులు అడ్డగించిన పోలీసులు వారెంటీని చూపి కేవీఆర్ ను అరెస్ట్ చేసినట్లుగా ప్రకటించారు. ఇక కేవీఆర్ అరెస్టు సందర్భంగా పోలీసులు, కుటుంబ సభ్యులు మధ్య తీవ్ర ఘర్షణ వాతావరణం నెలకొంది. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కేవీఆర్ ను కారులో తరలించేందుకు పోలీసులు ప్రయత్నించడంగా ఆయన భార్య డోర్ కు అడ్డంగా నిల్చొని అడ్డుకోబోయారు. దీంతో పోలీసులు ఆమెను బలవంతంగా పక్కకు నెట్టేశారు. అయితే ఈ ఘటనపై జర్నలిస్టులు, నేతలు, స్వచ్ఛంద కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏపీ పోలీసులు తెలంగాణకు వచ్చి ఎలా అరెస్టు చేస్తారు అంటూ నిలదీశారు. మఫ్టీలో వచ్చిన పోలీసులు ప్రైవేట్ కారులో కేవీఆర్ ను తరలించడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. అయితే ఏపీ పోలీసులు సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ లో దీనిపై ముందే సమాచారం ఇచ్చారని చెబుతున్నారు. ఇదే సమయంలో మరో యూట్యూబర్ ప్రశ్న రావణ్ ఆలియాస్ బచ్చలకూరి జోసెఫ్ ను పిఠాపురం పోలీసులు అరెస్ట్ చేశారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో పాటు కూటమి ప్రభుత్వం పెద్దలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలతో పోలీసులు లీగల్ యాక్షన్ తీసుకున్నట్లుగా చెబుతున్నారు. కాగా కొద్ది రోజుల క్రితమే ఏపీలోని ఏలూరులో జరిగిన ఒక సభలో రావణ్ పాల్గొన్నారు. దీంతో ఆయన తాజా అరెస్టు విస్తృత చర్చకు దారితీసింది. హైదరాబాద్ వేదికగా జరిగిన ఈ అరెస్టులపై తెలంగాణ రాజకీయ నేతలు, జర్నలిస్టు సంఘాలు తీవ్రంగా మండిపడుతున్నాయి. తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత ఈ ఘటనపై తీవ్రంగా స్పందించారు. ఏపీ పోలీసులు కేవీ రెడ్డిని బలవంతంగా లాక్కెళ్తుంటే తెలంగాణ పోలీసులు వారికి సహకరించడం అత్యంత దుర్మార్గమని ఆమె ధ్వజమెత్తారు. జర్నలిస్టుల కుటుంబాలపై ఇలాంటి భయోందనలు సృష్టించడానికి ప్రజాస్వామ్యవాదులు ఖండించాలని పిలుపునిచ్చారు. ఏపీలోని కూటమి ప్రభుత్వం విమర్శించే గొంతుకలను నొక్కివేయడానికి ఇలాంటి కక్ష సాధింపుల చర్యలకు పాల్పడుతుందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. తెలంగాణ గడ్డపై స్థానిక జర్నలిస్టులను టార్గెట్ చేయడం, భావ ప్రకటన స్వేచ్ఛను హరించి వేయడమే జర్నలిస్టుల నేతలు విమర్శిస్తున్నారు.